ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ఏ మాట కామాటేనోల్లా అసెంబ్లీ ఎలక్షన్లల్ల కారు పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి కావచ్చు, కానీ ఈ 4 నెలలల్లా కండ్లకు గట్టినట్టు కనబడుతున్నదోల్లా. అందుకే ఇప్పుడు ఏడ చూడు గులాబీ ధూమ్ ధామే కనబడుతుంది. అంతెందుకు మల్కాజ్గిరి నియోజకవర్గంలో చూడుండ్రలో మల్క మీరే. నిజం చెప్తున్నా, మల్కాజ్గిరి ఎంపీ సీటు బీఆర్ఎస్ దే. ఇది రాసి పెట్టుకోరి గంతే. అగో ముందే సంబరాలు నడుస్తున్నాయి ఆడ. అగో మన జవహర్ నగర్ ఖ్యాతం ఉన్నట్టున్నది కదా. మాటలల్లనే కాదు, స్టెప్పులలో కూడా అక్క ధూమ్ ధామ్ చేస్తుంది. అన్నట్టు మల్కాజ్గిరి అంటే మన మాస్ మల్లారెడ్డి సారేనాయే. ఈ నియోజకవర్గం నుంచి మన ర్యాగిడి లక్ష్మారెడ్డి అన్న పోటీ పడుతుండు కదా. అన్న కోసం మల్లారెడ్డి సార్ మీటింగ్ పెట్టిండు. రామన్న కూడా వచ్చిండు. మల్లారెడ్డి సార్ మాట ముచ్చట ఒకసారి వినాలే మీరు. అన్న ఇక అందుకోవే. 2 పార్టీలు కుట్ర పండినాయి. కానీ ఏది ఏమైనా మన మేడ్చల్ మల్కాజ్గిరిలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 కూడా మన బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు. కాబట్టి మనం ఒక్క పట్టు పట్టాలి. తప్పకుండా మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న భారీ మెజార్టీ తోటి తప్పకుండా గెలుస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంత మోసం అని ఎప్పుడు ఊహించలే. ఏదో మంచిగా చేస్తారేమో, అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేస్తారేమో, కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినాం కదా, ఇది ఒక్క అవకాశం ఇద్దామని మోసపోయి అలా లబో దిబో మొత్తుకుంటారు. అయ్యో మా కొంప మునిగింది ఆయన. 4 నెలల 40 వేషాలు అయినాయి. మమ్మల్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని. వాళ్ళు లబో దిబో మొత్తుకుంటారు. చేతులు కాళ్ళకి ఏం చేస్తాం మనం? మల్లారెడ్డి సార్ చెప్పింది వాస్తవమా కాదా? 10 ఏళ్ల తెలంగాణ 4 నెలలల్లా ఎట్లయితుందో చూస్తూనే ఉన్నాం మనం. అన్నట్టు ఇప్పుడు మన రామన్న మాటిందాం. అసలు కాంగ్రెస్ కోటేస్తే ఏమైతుందో చెప్పుకొచ్చిండు. అగో ఎన్ని అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. అరి చేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా కాంగనే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా, పోయి బ్యాంకుకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంట్లో ఉండే కోడలి పిల్లలకు 2500 రూపాయలు ఇస్తా, ఇంట్లో ముసలోళ్ళుంటే 4000 ఇస్తా, 2 ముసలోళ్ళుంటే 2కి 4000 చొప్పున 8000 ఇస్తా అని మాట్లాడిన మాట మర్చిపోవద్దు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అన్నాడు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే. నేను సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, రుణమాఫీ ఏమైంది అంటే మెడల పేగులు వేసుకుంటా అంటాడు. రేవంత్ రెడ్డి గారు, మహాలక్ష్మి ఏమైందయ్యా అంటే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా అంటాడు. గట్టిగా అడిగినావనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి 420 హామీలు ఏమైనాయంటే మానవ బాంబునైతా ఏమనుకుంటున్నావు అంటాడు. అన్నట్టు ఎంపీ ఎలక్షన్లే కదా, బీజేపీకి ఎత్తే ఏమైతే అని అనుకునేటోళ్ళు ఉన్నారా ఇంకెవరన్నా? అగో గట్లా అనుకునేటోళ్ళు రామన్న చెప్పే ఈ మాట ఇని తీరాలే. ఎందుకు వేయాలి బీజేపీ కోటు? అసలు ఏ కారణంతోనే వేయాలి బీజేపీ కోటు? ఒక్క కారణం చెప్తావా? 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉండే నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లు నడిపిన దేశాన్ని నడిపిన బీజేపీ పార్టీ. ఒక కారణం చెప్పు, నీకు ఎందుకు ఓటేయన్నో, తెలంగాణకి ఏం చేసినావో చెప్పు. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా? ఒక స్కూల్ ఇచ్చినవా? ఒక 15 లక్షలు వేస్తా అన్నావు కదా. 15 లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటేయండ్రి, పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తు కోటేయమని చెప్పుండ్రు. ఒక్క పని చేయలే 10 ఏళ్లలో తెలంగాణ. ఈ ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆలోచించండి, ఎందుకు వెయ్యాలి నీకు ఓటు, ఏ కారణం చేత వెయ్యాలి నీకు ఓటు అంటే దానికి మాత్రం సమాధానం లేదు. అది ముచ్చట. కానీ ఏ మాట కామాటేనుల్లా, అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు బీఆర్ఎస్ వెనకబడితే పడొచ్చుగాక, కానీ జనానికి కూడా ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది కాబట్టి ఈసారి ఎంపీ ఎలక్షన్లల్లా గులాబీ జెండా రెపరెపలాడుడు ఖాయమని అంటుర్రు. నిజం చెప్పుండ్రోల్లా, కేసీఆర్ సారు తెలంగాణకు సీఎంగా ఉన్నన్ని నాళ్ళు ఏనాడైనా నీళ్ల కష్టాలు వచ్చినాయోళ్ళ మనకు చెప్పుండ్రి.
అసలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చినామా మన ఆడబిడ్డలకు కట్టం రావద్దని ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండోల్లా అవునా కాదా? కానీ ఇప్పుడు ఎట్లున్నదోల్లా అగో చూడుండ్రి ఇక మీరే. ఇగో గిట్లున్నది చూస్తురా. ఎర్రటెండల మైబాద్ జిల్లా బస్టాండ్ జనాలు బిందెలు పట్టుకొని ఎట్లా రోడ్డు ఎక్కిరో. ఓ దిక్కు ఎండ సంపుతూనే ఉన్నది, ఇంకో దిక్కు తాగేతందుకు కాదు కదా కాళ్ళు రెక్కలు కడుక్కునే తందుకు కూడా సుక్క నీళ్ళు వస్తనే లేవు ఇండ్లకు. ఈ 4 నెలల సంధి మన తెలంగాణ మళ్ళా గిట్ల రోడ్ల మీదకి వచ్చింది. బిందెడు నీళ్ళ కోసం మరిగోస పడుతురు. ఈ మాట ఇగో గీ అక్కడే చెప్తుంది, ఈనాలే మీరు. మాకు ఎట్లాగ లేదు నీళ్ళు, మాకు తాగడానికి లేదు, బట్టలు ఉతికడానికి లేదు, ఇట్లా కడగాలంటే లేదు, అసలు నీళ్ళు లేదు. ఎక్కడ చాలే మేము నీళ్ళు లేదు, గోస తెస్తున్నాం మేము నీళ్ళు. ఇప్పుడు నీటి ముంగట నీళ్ళు చల్లాలంటే లేదు, అన్నం తినలేదు ఇప్పుడు దాకా. ఎట్లాగ లేదు, మనిషిలాగా లేదు, బట్టలు ఉతకడం లేదు. ఏం చేయాలి ఇంకా? పాపం ఇన్నరా ఖాళీ తండాల కానే కాదు, తెలంగాణలో ఏ ఊరికి పోయినా ఇప్పుడు అంతటి ఇదే పరిస్థితుల్లో. మన తెలంగాణలో ఏదైతే మళ్ళా కనబడద్దు అనుకున్నామో మళ్ళా అదే సీన్లు కనబడుతున్నాయి. ఆడపడుచులు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తుర్రు. నీళ్ల ట్యాంకుల కాడ కూడా మళ్ళా లొల్లీలు కొట్లాటలు నడుస్తున్నాయి. ఈడ ఆడని కాదు, తెలంగాణ అంతటి ఇదే పరిస్థితి. మార్పు మార్పు అనుకుంటా ఏదో అత్తది ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేమో అయిందని ఇగో ఇప్పుడు నెత్తి పట్టుకుంటున్నట. వాళ్ళ చేతులకు జట్టలు గుట్ట, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోను, వాళ్ళ చిన్న మీద చితికిపోను, వాళ్ళ చెవుల గండు సీమలు జొర్రా. నేను ఎందుకు ఇట్లా తిడుతున్నానో తెలవాలనంటే ఈ ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది, చూడుండ్రి. ఇక చూడురుల్లా, 1 కాదు 2 కాదు, ఒక్కటే రాత్రిలా 10 దుకాణాలను పొతం పెట్టిరు దొంగలు. వనపర్తి పెబ్బూరులనొల్లా ఏదో బలమైన ముహూర్తం ఉన్నట్టే ఉగాది నాడు అర్ధరాత్రి పూట దొంగలు డ్యూటీ ఎక్కిరు. ఇక ఒకదానెనకొకటి గిట్ల 10 షాపులను లూటీ చేసిరోలా. అగ చూడుర్రి దుకాణాలను ఎట్లా సత్యనాశ చేసి పడేసిరో. ఇవి ఇట్లున్నదా? ఇప్పుడు సూర్యాపేట జిల్లాకు పోదాం పారి. ఇగో కీతవారి గూడెం అట ఊరి పేరు. ఈడ ఒక బంగారం దుకాణం ఉన్నది, చాలా ఫేమస్ అట. ఇంకేమున్నది, దొంగల కండ్లు పడ్డాయి. రాత్రికి రాత్రే ఈ దుకాణంలలో ఉన్న బంగారం దాచిపెట్టిన నగదును ఎత్తుకపోయిరట. మరి సీసీ కెమెరాలు లేవా అంటే ఉన్నాయి, కానీ దొంగతనం కంటే ముందే ఈ సీసీ కెమెరాలను తుక్కు చేసిరట దొంగలు. కాదోల్లా, ఆ దొంగలకేమన్నా సిగ్గుశరం ఉండద్దా? అప్పులు తెచ్చి మిత్తీలు కట్టుకుంటా పొద్దటి సంతి రాత్రి దాకా వీళ్ళు దుకాణాలు నడుపుకుంటుంటే ఈ దొంగలేమో అర్ధరాత్రి పూట దర్జాగా వచ్చి దోసుకపోవడేంది. వాళ్ళ దౌడలు దగ్గర పడ, వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఇట్లా 30 రోజుల దొంగలు అన్నట్టు మీకు కుస్తీ పట్టొస్తుంది అనల్లా? పోనీ కుస్తీ పోటీలు చూసిండ్రా? అసలు నన్ను అడిగితే కరాటాలు కుంఫూల కంటే కూడా ఈ కుస్తీ పోటీలే మస్తుంటాయోల్లా. ఇప్పుడు ఈ పోటీలను చూసేటందుకు మిమ్మల్ని ఒక కాడికి దొలకపోతా రాండ్రి. మరి అట్లా వయసు చూద్దాం. ఏహే హగో పట్టరా పట్టు హైలెస్సా, కుస్తీ పట్టు హైలెస్సా. వామ్మో వీళ్ళను చూడుండ్రోల్లా ఎట్లా కుస్తీ పడుతున్నారో, ఒక్కొక్కరు ఎట్లున్నారో చూడుండ్రి. అయితే నిర్మల్ జిల్లా కుబీర్లా కుస్తీ పోటీలు పెట్టిర్రు. చుట్టుముట్టున్న జిల్లాలే కాదు, అటుకెళ్లి మహారాష్ట్ర నుంచి కూడా ఈ కుస్తీ వీరులు వచ్చిర్రు. ఇగో గిట్ల బలం చూయించిర్రు. అన్నట్టు కుస్తీలంటే మొగోళ్లే చేస్తారు, వాళ్ళకే బలం ఎక్కువ అని అనుకునేరు. మన ఆడోళ్ళు కూడా తక్కువేం కాదోళ్ళు, వాళ్ళ కుస్తీలు కూడా చూడాలి మనం. అట్లా చూడాలంటే అగో జోగులాంబ గద్వాల జిల్లా చిన్న తాండ్ర పాడుగూరికి పోవాలి. అగ చూడుండ్రి బుజ్జవ్వలిద్దరు ఎట్లా కుస్తీ పడతాండ్రో. వరెవ్వా, ఇద్దరికిద్దరు తగ్గేదేలే అన్నట్టే చేస్తున్నారు కదా. మరి లాస్ట్ కు ఇద్దరిట్లా ఎవరు గెలుతారో.
నిజం చెప్తున్నానోల్లా వీళ్ళు ఇట్లా పోటీ పడుతుంటే నాకైతే గా దంగల్ సినిమా చూసినట్టే అనిపించిందోల్లా. 50 మందికి తెలియజేయునది ఏమనగా ఇప్పుడు మల్లీశ్వరి అనే ఈ జీవి మీ అందరికి చిన్నపాటి చిట్కు పట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు చూపిస్తుంది అన్నట్టు. చూస్తారా అనల్లా పర్షాన్ చేస్తాయి, చూస్తే షాక్ అవుతారు. జల్దిన చూసి షాకో షేకో ఏదో ఒకటి కాండ్రి మరి. ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.